పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తెలిపే మెషిన్లు ఏర్పాటు చేయడం, రియల్ టైంలో కాలుష్య స్థాయిలను పీసీబీ నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వచ్చే వ్యాక్యులర్ పొల్యూషన్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. చలి వాతావరణం వలన కాలుష్య తీవ్రత రానున్న రోజుల్లో మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక పొల్యూషన్తో హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో నమోదవుతున్నటువంటి పొల్యూషన్ వల్ల చాలా మంది శ్వాసకోశ తీవ్ర బాధలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళలో చూసినట్లయితే చలికాలంలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో ఓపీ దాదాపుగా రెట్టింపు అయిపోయింది, ఇన్పేషెంట్లు పెరిగారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో చూసుకున్నప్పటికీ కూడా ఓపీ సంఖ్య అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ పొల్యూషన్ బారిన పడుతూ ఉన్నారు. అయితే ఏదైతే నిర్దిష్ట పీరియడ్ ఉంటుందో, ముఖ్యంగా 6 months నుంచి లోపల ఉన్న బేబీలు కూడా ఈ తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులంతా కూడా ఈ యొక్క పొల్యూషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో కూడా హైదరాబాద్లో ఈ యొక్క సీజన్లో నమోదవుతున్న కేసులు, ఈ ఓపీడీ కేసులు, ఈ కేసు పొల్యూషన్ కేసులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటి వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎలా ఉంటుంది ఈ కేసు, ఈ హాస్పిటల్స్ లో ఓపీడీ ఎలా ఉంటుంది, ఓపీ ఎలా ఉంటుంది అని మనతో మాట్లాడతారు. మేడం నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్లో పొల్యూషన్ పెరుగుతూ ఉంది. పొల్యూషన్ పెరిగినప్పుడు కూడా జనరల్గా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళు బాగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే చూసుకున్నట్లయితే అసలు నమోదవుతున్న కేసుల్లో ఇక్కడ మన ప్రాంతంలో ఎలా ఉన్నాయి ఈ యొక్క సంబంధించిన చెప్పాలైతే ఎవ్రీ సంవత్సరంతో ఈ ఇయర్ అయితే చాలా చలి పెరిగిందండి. ఆ చాలా చలి పెరిగిన వాళ్ళతో ఎక్కువ కేసెస్లో కూడా ఈసారి మనం చూసినట్టు ఓపీడీ చిన్నపిల్లలు అందరికీ అయితే ఎక్కువ హాస్పిటల్కి వస్తూనే ఉంటున్నారు కంటిన్యూస్గా. చెప్పాలైతే ఈ చలికాలం ఈసారి ఎందుకు ఎట్లా పెరిగింది తెలీదు. మోస్ట్లీ అయితే పొల్యూషన్ వల్లతోనే అట్లా అనిపిస్తుంది. డస్ట్ వల్లతోనే, వెహికల్స్ చాలా నడిచిన వల్లతోని, అన్ని చోట్ల అది వల్లతోనే ఈసారి అయితే ఎక్కువ చలి పెరిగి చాలా ఓపీ కేసెస్ వస్తున్నాయి. చెప్పాలైతే చిన్న పిల్లలు అయితే చాలా మంది రోజుకి రోజు మా ఎమర్జెన్సీ వార్డ్ అయితే ఫుల్ అయిపోతున్నాయి. ఆయాసము, దగ్గు అదేతోని వచ్చి చాలా మంది పేషెంట్ కూడా అడ్మిట్ అవుతారు. అదితో కూడా మోస్ట్లీ ఏమవుతుంది, చలి ఎక్కువ పెరిగిన వాళ్ళతో ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి కూడా ఇట్లా సిఓపిడి అంటామండి, ఆస్తమా పేషెంట్ వాళ్ళే అయితే చాలా విపరీతంగా ఈసారి అయితే అటాక్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి హాస్పిటల్లో అడ్మిషన్, వెంటిలేటర్, బ్యాడ్ అయ్యి చాలా మంది అవుతున్నారు. అది కాకుండా కూడా ఈసారి కూడా చాలా మంది మనం చూస్తున్నామండి అబ్జర్వేషన్, ఓల్డ్ ఏజ్ పేషెంట్ అంతకుముందు స్మోకింగ్ చేసిన వాళ్ళే చాలా మంది కూడా ఇట్లా మన డయాగ్నోస్ చేసేటప్పుడు కూడా లంగ్స్ క్యాన్సర్ కూడా చాలా పెరిగినట్టు అయితే అనిపిస్తుంది. ఈసారి చలి పెరిగినట్టు కారణం ఏంటి, అది ఏదైనా కానీ పొల్యూషన్ వల్ల కూడా ఎక్కువ పెరిగినట్టయితే అనిపిస్తుంది అండి. ముఖ్యంగా సిఓపిడి కేసులు కావచ్చు, దగ్గు, జలుబు, ఎన్ని కేసులు కూడా కేసు పిల్లల్లో, పెద్దవాళ్ళలో కేసులు పెరిగాయి. అన్ని హాస్పిటల్స్లో వస్తున్నటువంటి కేసుల్లో ఓపీ నమోదవుతున్న కేసులు, ఈ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ హైదరాబాద్లో పొల్యూషన్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా పర్యావరణ వేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అంటే అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు తరలించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. లేనిపోని తరలించకపోతే మాత్రం వాళ్ళ పిల్లల భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు అయితే పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి వాళ్ళ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.